ప్రేమ మీ గుండెల్లో కొండంత దుఃఖాన్ని నింపిందని నాకు తెలుసు. ఆ దుఃఖాన్ని కొండలతోనూ బండలతోనూ పంచుకోవాలని ఇక్కడికి వచ్చారా? నా గుండెల్లో అగ్నిగోళాలు బద్దలవుతున్నాయి. రాజు, ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే తగ్గుతుంది. భార్గవి, గోవి. వెళ్తాను. ఆత్మీయతతో వచ్చాను కానీ ఒక హక్కుగా భావించి ఇక్కడికి రాలేదు. మీరు కావాలని కోరుకునే ఒంటరితనానికి ఓదార్పు చెప్పనులేండి. చూడండి, నిజంగా మీకు నా మీద ప్రేమ అనేది ఉంటే రేపు పొద్దున మా ఇంటికి వస్తారు. వస్తాను. కొంచెం సహాయం చేస్తారా? థ్యాంక్ యూ. మనసును అడిగాను, కళ్ళు దారి చూపించాయి, కాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి రండి. అమ్మా అమ్మా. ఏమిటమ్మా అంత హడావిడి? రాజు వచ్చాడా? అవునండి. రా బాబు, కూర్చోండి. వచ్చినందుకు చాలా సంతోషం. అమ్మాయి, అబ్బాయి కాఫీ తీసుకురా. ఎందుకండి, నేనేమన్నా కొత్త వాడినా? ప్రొద్దుటే వచ్చారుగా. బాగున్నారా? బాగున్నాను బాబు, నువ్వు బాగున్నావా? బాగున్నా. బాబురాజు, కష్టాలు కన్నీళ్లు మనుషుల్ని మనసుల్ని కలుపుతాయి. ఇక నుంచి నువ్వు కూడా మాతో పాటే ఉంటే బాగుంటుంది. మనిషికి మనిషికి మధ్య ఆత్మీయత అనుబంధం కరువైపోతున్న ఈ రోజుల్లో మీ ఆప్యాయతని కాదని గాని అవునని గాని చెప్పలేకపోతున్నాను. కానీ ఏవండోయ్, కానీలు అర్థనాలు పోయి చాలా కాలమైంది. అసలు మన ప్రధానమంత్రి గారు అన్నట్టు మనం ఇప్పుడు 21వ శతాబ్దంలోకి దూసుకుపోతున్నాం. చూసారు, 21 అంటే 2 + 1 3. మనం ముగ్గురు. 3 సంఖ్య ముచ్చటగా ఉంటుంది. ఇంకేం మాట్లాడకండి. ఇప్పుడు కాఫీ తీసుకోండి. సరే, మీ ఇష్టం. నమస్కారం అండి. ఇక్కడ రాసు నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడి చెల్లెలు చచ్చిపోయింది. వాడు పిచ్చెక్కడ తిరుగుతున్నాడు. ఇదిగో 1 నెల అద్దె కూడా బాకీ. వాడు ఎక్కడైనా కనబడితే కాస్త చెప్పు నాయనా. ఏంటి చూదురు గాని ఎంత హుషారుగా పనిచేస్తున్నారు. రాజు, 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 నీతో మాట్లాడడానికి వచ్చాను. మళ్ళీ ఏదైనా సాక్ష్యం చెప్పాలా? రాజు ప్లీజ్, నీతో మాట్లాడాలి. నన్ను కూడా బతకనివ్వా? రాజు, ఏమిటా మాటలు? వచ్చింది మీ స్నేహితుడు. ఎవరు చెప్పారు స్నేహితురా? మన శత్రువు కాదుగా. రండి. రాజు, టార్చర్లో దోషులు చంపినట్టు సృష్టించి నా డిపార్ట్మెంట్ వాళ్ళే నాకు నమ్మక ద్రోహం చేశారు. ఇప్పుడు నీ దారి నా దారి ఒకటే. మీ పోలీసు వాళ్ళు అన్నిటికీ సమర్థులే. తప్పుడు కేసులు పెట్టి తల్లికి కూడా సంఖ్యలు వేస్తారు. నీ ఆవేదనని అర్థం చేసుకోగలనరా? కానీ రాజు, ఎటువంటి పరిస్థితుల్లో ఇలా జరిగిందో కాస్త ఆలోచించు. నన్ను నమ్మరా? ఉద్యోగంలో ఉండి నేను, ఉద్యోగం లేక నువ్వు, ఇద్దరం అశక్తులమయ్యాం. ఈ సొసైటీలో ఉండే చెడును నాశనం చెయ్యాలంటే మనిద్దరి శక్తులు ఒకటి కావాలి. కానీ ఒక్క మాట, కుళ్ళు కుత్సితాలతో నిండిన ఈ సమాజానికి మీలాగా మరో తరం బలి కాకుండా ఉండాలంటే మీరు అనుసరించే మార్గం హింసాత్మకంగా ఉండకూడదన్నది నా ఉద్దేశం. ఎవరు మీరు? సాగర్ స్నేహితులం. హలో సాయి, హలో సాగర్. రాజు బాగున్నావా? ఎలా ఉన్నారా? మన ఫ్రెండ్సే, నో ప్రాబ్లం. మా కామ్రేడ్ రామ్దాస్. నమస్కారం. నమస్తే సాగర్. మన ఆశల్ని ఆశయాల్ని నాశనం చేసిన స్వార్థ శక్తుల్ని సమాధి చెయ్యాలి.
అందుకు మీ సహకారం మాకు కావాలి. మా సహకారం కావాలా? వీళ్ళు తగాపట్ట తమ్ముళ్ళు కామ్రేడ్. మీ క్షణికోద్రేకాలకి తాత్కాలిక ఆవేశాలకి సహాయం చేయడానికి మేము కిరాయి గుండాలం కాదు బ్రదర్. మా ఉద్యమం మీలాంటి దగాపడ్డ తమ్ముళ్ళు వ్యక్తిగత కక్షలు సాధించుకోవడానికి కాదు తమ్ముడు. మీరు ఇక్కడికి ఎలా రాగలిగారు? కామ్రేడ్ నేనే రమ్మన్నాను. సారీ. మన ఉద్యమానికి కొన్ని కట్టుబాట్లు క్రమశిక్షణలో ఉన్నాయి. వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు. మహావీరులు కను సన్యాల్, చారు ముజుందార్, నాగభూషణ పట్నాయకులు ఊపిరి పోసుకున్న ఈ ఉద్యమానికి కావాల్సింది ఆత్మస్థైర్యం, మనోబలం కలవాలి. అంతేకాని తాటాకు మంట లాంటి వీళ్లు కాదు. అండర్స్టాండ్? ఎస్ కామ్రేడ్. నీ స్నేహితులు మాట్లాడుతూ ఉంటారు. లాల్ సలాం. లాల్ సలాం. హీఈస్ ఎ స్టబన్ పర్సన్. యా, లయన్ ఆఫ్ ది హిల్. సాగర్, మమ్మల్ని నువ్వు ఆదుకుంటామని వచ్చాను రా. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్న వేళ విశేషం మీ ఉద్యోగం పోయింది. ఇప్పుడు మీరు నమ్ముకున్న మీ స్నేహితుడు సాగర్ కూడా మీకు దూరం అయిపోయారు. మిమ్మల్ని ఆదుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్ని మీరు ఎలా తట్టుకోగలరు? పిచ్చి పద్మ, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా ఉద్యోగం పోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ఇక సాగర్ ఇప్పుడు వాడున్న వాతావరణాన్ని అక్కడి కట్టుదిట్టాలని కాదనలేక మాతో కలిసి రాలేకపోతున్నాడు. అయినా మాకు అన్యాయం చేసిన ఈ సమాజంలోని దుష్ట శక్తుల్ని ఎప్పటికైనా నిర్మూలించే తీరుతాం. పోలీసులు తరుగుతున్నారు. రాజు, 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 పోలీసులను తరుగుతున్నారు. అయ్యో, పోలీసులు. సాగర్, సాగర్ రా. అయ్యో, రక్తం. అసలు ఏం జరిగిందిరా? రాజ్, మా ఉద్యమాన్ని అణిచివేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆ రోజు నుంచి వేసిన వేషం వేయకుండా కామ్రేడ్స్ అందరినీ కలపటానికి విశ్వ ప్రయత్నం చేశాను. ఈ రోజు పోలీసులు సింధూరం రక్త చందనం బంధూకం సంధ్యారాగం. ఇప్పుడు కూడా సిసియేనా? భార్గవి, ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయి. నేను వెంటనే డాక్టర్ తీసుకొస్తాను. చూడు మిస్టర్ అరుణ్, శత్రుశేషం రుణశేషం మంచిది కాదు. ఆ రామదాసు ముఠా వాళ్లను అంత తేలిక వదిలిపెట్టకూడదు. సార్, కానీ తప్పించుకు పారిపోయిన వారు ముఠాలో కొత్తగా చేరారు. వారి గురించి వివరాలు ఇంకా తెలియదు. అయినా వీఆర్ ఆన్ జాబ్. ఓకే, ప్రొసీడ్. సాగర్, నాకు సంపాదన లేదు. నా భవిష్యత్తు ఏమిటో నాకే అర్థం కావట్లేదు. భార్గవికి భారంగా ఇలా ఎంతకాలం? రాజ్, నీ మనసులోని బాధ నాకు అర్థమైందిరా. నీతో పాటు నేను కూడా భార్గవికి బరువు కావటం నాకు ఇష్టం లేదు. ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అది కాదురా. అరే, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. చచా, అది కాదురా నా ఉద్దేశం. గుడ్ మార్నింగ్. మీరెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా నాదో సలహా.
మీలాంటి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. బ్యాంక్ లో లోన్ కూడా ఇస్తారు. నేను సెక్యూరిటీ ఉంటాను. ఏదైనా మంచి వ్యాపారం ఆలోచించండి. గుడ్ ఐడియా. ఏందిర బిడ్డ ఇల్లు ఏమనుకుంటుండ్రు? పట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు. పట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు. పదవులపై పిచ్చి పుడితే పరువు మిగలదు. పని చేయాలి ఒళ్ళు వంచి, పయనించాలి రొమ్ము సాచి. హైర భళారే అవునవును సినారే, హైర భళారే అవునవును సినారే. పట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు. పదవులకై పిచ్చి పుడితే పరువు మిగలదు. గొప్ప పండితుని ఇంట పుట్టినవాడు, గొప్ప పండితుని ఇంట పుట్టినవాడు. చెప్పుల షాపు పెడితే తప్పే ఉంది. పట్టాలను టెంపరరీగా పాతర వేషం, పట్టాలను టెంపరరీగా పాతర వేషం. శ్రమశక్తికి నడివీధున జాతర చేశా. హైర భళారే అవునవును సినారే, హైర భళారే అవునవును సినారే. పట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు. పదవులపై పిచ్చి పుడితే పరువు మిగలదు. కాలం మనతో కలిసి రాలేదని కసి పుడితే విషమెక్కిపోతుంది. దేశం మనకు మోసం చేసిందని తెగబడితే పగ పెరిగిపోతుంది. అరువుగా బ్రతికిందే బ్రతుకంటాము, అరువుగా బ్రతికిందే బ్రతుకంటాము. చెమట వడిపితే పుట్టిందే మెతుకంటాము. గమ్యాన్ని సాధించి తీరాలండి. హైర భళారే అవునవును సినారే, హైర భళారే అవునవును సినారే. పట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు. పదవులపై పిచ్చి పుడితే పరుగు మిగలదు. హైర భళారే అవున